హలో అండి. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు అందరికీ వరుదిని ఏకాదశి శుభాకాంక్షలు. చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరుదిని ఏకాదశి అంటారు. అంటే ఈరోజు మే 4, 2024. పురాణ గ్రంథాల ప్రకారం ఏకాదశి ఉపవాసం చాలా విశిష్టమైనది. ఈ ఏకాదశి రోజున చేసే ఉపవాసం విష్ణువు అవతారమైన వరాహ అవతారానికి అంకితం చేయబడింది. ఈరోజు లోకానికి ఆధారమైనటువంటి విష్ణువును అధిదేవత అయిన లక్ష్మీదేవిని పూజించి రోజంతా భగవంతుని ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి. నిత్య పూజ చేసుకుని 11 దీపాలను పెట్టడం మంచిది. ఉపవాసం చేసే భక్తులు తప్పనిసరిగా శ్రీమద్ భాగవతం లేదా శ్రీమద్ భగవద్గీతాన్ని పఠించాలి. విష్ణు మంత్రాన్ని పఠించాలి. ఏకాదశి రోజున తులసి ఆకులతో స్వామిని పూజించాలి. కానీ తులసి ఆకులను ఈ రోజు తెంపడం అశుభంగా భావిస్తారు. ముందు రోజునే తెచ్చుకొని పెట్టుకోవాలి. ఈరోజు దాన ధర్మాలు చేయడం ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈరోజు ఏకాదశి వ్రతం ఉపవాసం చేయకపోయినా సాత్విక ఆహారం తీసుకోవటం మంచిది. ధాన్యం, చిక్కుళ్ళు, మాంసం, చేపలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, గుడ్లు, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఎదుటి వారిని దుర్భాషలు ఆడకుండా సత్యమునే పలకవలను. ఇవన్నీ పాటిస్తూ ఆ విష్ణువు కృపా కటాక్షాలను పొందగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.